అందరికీ నమస్కారం. నా పేరు జంగాల శ్రీనివాసరావు, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి జనసేన, టీడీపీ సంయుక్తంగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి గౌరవనీయులు దేశ ప్రధాని పెద్దలు నరేంద్ర మోడీ గారిని కలవడానికి ఢిల్లీ పయనమైనందుకు ఇక్కడున్నటువంటి వైసీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు కూడా ఈ పొత్తు విషయం మీద చాలా అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసినటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని నేను ముందుగా వారు మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా నేను ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాను. మరి ప్రజలు కూడా దీన్ని గమనించి ఖండించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఈ విషయాన్ని నేను ఖండించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అంటే, వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా వారు కేంద్రంతో ఎవరితో పొత్తు పెట్టుకున్నారని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారా? బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా? 2019 ఎలక్షన్లో మాకు 25 సీట్లు ఇవ్వండి, 25 సీట్లు ఇవ్వండి అని చెప్పి మీరు పదే పదే జనాన్ని విజ్ఞప్తి చేసుకున్నారు. మరి ఆ ప్రకారమే జనం కూడా మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించారు. 151 అసెంబ్లీ స్థానాలలో మిమ్మల్ని కూర్చోబెట్టారు. మరి 23 ఎంపీ స్థానాలు మీకు ఇచ్చారు. మరి అట్లానే రాజ్యసభ స్థానాలు కూడా అన్నీ కైవసం చేసుకున్నటువంటి మీకు ఆ చరిత్ర ఉంది. మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి మీరేమైనా సాధించి పెట్టారా అని అడుగుతూ ఉన్నా. మరి ఎవరి ద్వారా మీరు ఇప్పటివరకు మీరు అంటగాగుతూ ఉన్నారు? దేశంలో ఉండబడినటువంటి ఒక రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, మరి మీ భాగస్వామ్యం ఏ పార్టీ వైపున ఉందని నేను అడుగుతూ ఉన్నా. ప్రతిపక్షం పార్టీ బీజేపీ పార్టీతో ఉంటే మీరు కూడా బీజేపీ పార్టీతోనే ఉంటున్నారు. అది నిజం కాదా? చెప్పండి మీరు ఒకసారి. మీరు ఎవరికి మీరు మద్దతు ఇచ్చారో మీరు ఒకసారి ప్రజలకు తేటతెల్లం చేయాలని కూడా నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రోజున బీజేపీ, జనసేన పార్టీలు పెట్టుకుంటే మీరు ఇంకొక చాలా పెద్ద విషయం కులాలను కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. అవి ఏంటి అంటే, బీజేపీతో పార్టీ పెట్టుకున్నటువంటి పార్టీలు జనసేన కానీ టీడీపీ కానీ ముస్లిం సోదరులు వీళ్ళందరికీ దూరం అయిపోతూ ఉన్నారు అని చెప్పి కూడా ఆ విషయాన్ని కూడా మీరు తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు. మరియు క్రైస్తవ సోదరులు కూడా ఈ పార్టీలకి ఓటు వేయవు అని చెప్పి మీరు జనాన్ని మభ్యపెడతా ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకు క్రైస్తవ సోదరులు ఈ పార్టీకి ఓటు వేయరు? మీకెందుకు ఓటు వేయాలి క్రైస్తవ సోదరులు? మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి క్రైస్తవ సోదరులకి? మీరు ఒక చేత్తో బైబిల్ పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి మీరు క్రైస్తవుల చేత, హిందువుల చేత, అన్ని వర్గాల చేత ఓట్లు వేయించుకున్నటువంటి దాఖలాలు మీకు కావాలని నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ రోజున ప్రత్యేకంగా క్రైస్తవులకి ఏమైనా వాళ్ళు ఎప్పటి నుంచో ఎస్సీ జాబితాలో మమ్మల్ని కలపమని డిమాండ్ పెట్టారు. అదేమైనా మీరు చేశారా? క్రైస్తవులు మీ వెంట ఉండటానికి, ఈరోజు బీజేపీ పార్టీతో వెళ్ళిపోవడానికి సహజసిద్ధమైనటువంటి వాతావరణంలో కొన్ని చోట్ల ఏదో కొన్ని రూమర్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఏమైనా ఉంటే ఉండవచ్చేమో. కానీ బీజేపీ, జనసేన, టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే క్రైస్తవులు, ముస్లిమ్స్ దూరం అయిపోతారా? మరి మీరు చేస్తున్నది ఏమిటి? మరి ఇప్పుడు మీరు ఎన్నికలకు వెళ్ళి ఈ క్రైస్తవులకి వీళ్ళకి ఏమైనా మీరు మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవట్లేదు అని మీరు స్పష్టం చేస్తున్నారా ఈ ఎలక్షన్ ట్రెండ్లో అని మీరు ఏమైనా మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగలరా? క్రైస్తవులు, ముస్లిమ్స్ మా వెంట ఉండండి, మేము బీజేపీతో వెళ్ళము అని చెప్పి మీరు ఏమైనా చెప్తున్నారా? ఇప్పటికీ మన రాష్ట్రంలో సిద్ధం సభలు 4 జరిగినాయి. ఈ సిద్ధం సభల ద్వారా ఏమైనా క్రైస్తవులకు ఏమైనా పిలుపునిచ్చారా? ముస్లింలకు ఏమైనా పిలుపునిచ్చారా? మీరు తీసిపోయి ఎక్కడ ఇస్తున్నారు? మీ సీట్లు మీరు ఎక్కడ కలుపుతూ ఉన్నారు? మీరు బీజేపీతో ఉండట్లేదా? అంటే మీరు చేస్తే దోస్తీ, మిగతా వాళ్ళు చేస్తేనేమో ఇంకే రకమైనటువంటి అభిప్రాయమా? అది మేము అంటానికి సిగ్గుపడతా ఉన్నాం, కానీ మీరు ఏదో అంటా ఉన్నారు. అది ఎప్పటికీ అది నీచ సంస్కృతి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఖచ్చితంగా నేను అడుగుతా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, ప్రజలారా మీరు గమనించండి. వైసీపీ ఆవిర్భవించిన నాటి నుంచి వాళ్ళకి ఒక ఎంపీ ఉన్నా కానీ, ఎన్ని ఎంపీలు ఉన్నా కానీ, ఇప్పుడు 3 ఎలక్షన్లకు వెళ్ళారు. ఆ 3 ఎలక్షన్లకు వెళ్ళిన ద్వారా బీజేపీ పార్టీతో అంతగాగుతూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తా ఉన్నా. కాదు అని చెప్పి ఈ విషయాల మీద వైసీపీ పార్టీ వాళ్ళని ఎవరినైనా సరే నేను మాట్లాడిన దాన్ని ఖండిస్తూ మీరు ప్రజల నోటీసులు ఏమైనా పెట్టగలరా? స్పష్టం చేయగలరా మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారో? అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నటువంటి మీరు ప్రత్యేక హోదాను మర్చిపోయి మూడు రాష్ట్రాలు అని చెప్పి రాజధానులు అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి
ఎంతవరకు మీరు మభ్యపెట్టారు. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా దీంట్లో 2 విషయాలు ఏమిటి అంటే క్రైస్తవుల మీద, ముస్లిం సోదరుల మీద మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మీరు రెచ్చగొడుతున్నటువంటి విధానం అది బాగలేదు. కాబట్టి నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. అంతవరకే నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి ఎవరెవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటాయి. మీరు ఇంకెవరికైనా మద్దతు ఇవ్వచ్చు, అది మీ చేష్ట, దాన్ని నేను ప్రశ్నించను. వీళ్ళు ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు, దాన్ని కూడా నేను ప్రశ్నించను. కాకపోతే ఈ ఓట్ల పంతా మీద మాత్రం క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని రెచ్చగొట్టవద్దు, రెచ్చగొట్టి ఓట్లు దండుకోవద్దు. స్వేచ్ఛగా ఓట్లు ఎవరి స్వేచ్ఛను వాళ్ళని వినియోగించుకోవాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ పార్టీలకి, ప్రజలకి పిలుపునిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.